100% మనం గ్యారంటీస్ తెచ్చుకోవడానికంటే గ్యారంటీ ఇచ్చి అప్పులు తెచ్చుకోవడానికి చేసుకుంటే ఉదాహరణకి లాస్ట్ ఇయర్ మనకి రెవెన్యూ రిసిప్ట్స్ 1,69,000 కోట్ల రూపాయలు ఉదాహరణకు ఉంటే మీరు అప్పులు గ్యారంటీస్ ద్వారా 3,38,000 కోట్ల అప్పు తెచ్చుకోవడం కోసం FRBM యాక్ట్లో మీరు దాన్ని అమెండ్ చేసుకున్నారు. ఇది సరిపోదన్నట్టు ఇంకా ఆ తెచ్చిన గ్యారంటీస్కి మాకు ఏంటంటే కొత్త క్లాజ్ ఒకటి పెట్టేసుకొని ఆ క్లాజ్లో ఇంతవరకు ఏ ఫైనాన్స్ మినిస్టర్ ఆ క్లాజ్ను వాడి దాంట్లో ఏదో టెంటేటివ్ రిస్క్ వెయిటెడ్ అవుట్ స్టాండింగ్ గ్యారంటీ అమౌంట్ అని ఇంతవరకు ఎవరు పెట్టలేదు. రాజేంద్ర గారు పెట్టలే, మీ ముందున్నటువంటి కె చంద్రశేఖరరావు గారు పెట్టలే, లేకపోతే మేము కూడా పెట్టలేదు. ఎందుకంటే అది వాస్తవం కాదు కాబట్టి ఇలా తప్పుడు సమాచారం సభకిచ్చి దాన్ని తగ్గించి చూపించి తద్వారా రాష్ట్రానికి అప్పులు లేవు, ఇంకా FRBM లిమిట్ ప్రకారం నాకు 200% చేసుకోవడానికి అవకాశం ఉంది, నేను చేసుకుందాం, ఇంకా అప్పులు తెద్దాం అని ఆశ యావ తప్ప ఇందులో ఏమీ లేదు. ఈ యావ నుంచి రాష్ట్రాన్ని కాపాడకపోతే చాలా ప్రమాదంలో పడతాం. కాబట్టి ఏం